కలెక్టర్ సదస్సులోగా నిర్వహించాలి. కోవూరు చక్కెర కర్మాగారం బకాయిలు మాఫీ, ఆ భూమి స్వాధీనం చేసుకుని పరిశ్రమలకు కేటాయింపు. కలెక్టర్ల సదస్సులో సీఎం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి 3-6 నెలలకు ఒకసారైనా జాబ్ మేళాలు జరగాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీ నోడల్ ఏజెన్సీ గుర్తించాలని ఆదేశించారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేసేందుకు నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేతన్నకు తీపి కబురు. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, పవర్ లూమ్కి 500 యూనిట్ల వరకు ఉచితం, అంతకు మించి వాడినా రాయితీ నష్టపోకుండా నిబంధన. చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాళ్ళ ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని భావిస్తుంది. ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమాన